సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ కేసులపై దర్యాప్తు జరుపుతామని హెచ్చరించారు. విశాఖలో జగన్ కోడికత్తి కేసులో హంగామా చేశారని మండిపడ్డారు. కోడికత్తి కేసులో ఏమీ లేదని ఎస్ఐ తేల్చి చెప్పిందని స్పష్టం చేశారు. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్ 5 ఏళ్లుగా కోర్టుకు వెళ్లడం లేదన్నారు. ఇక కోర్టుకు వెళితే తన కుట్రలు బయటపడతాయని భయపడుతున్నారన్నారు. 12 ఏళ్లుగా అవినీతి కేసులను ముందుకు సాగనివ్వడం లేదన్నారు. బాధితులు న్యాయం జరగమని కోరటం సహజం. ఒక పదవిలో ఉన్న వ్యక్తి తన మీద దాడి జరిగిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని కోరిన వ్యక్తి ఈరోజు కూడా 5 సంవత్సరాలుగా కోర్టుకి హాజరు కావటంలా. కారణాలు ఏంటి? 25/10/2018లో విశాఖ ఎయిర్పోర్ట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక చిన్న ఘాటు పెట్టాడు. దాన్ని పెద్ద హంగామా చేశాడు. ఈయన ఎన్ఐఏ తేల్చింది ఆయన కేవలం సానుభూతి కోసం తన నాయకుడి కోసం కోడికత్తి డ్రామా ఆడారని చెప్పారు.